నా మొదటి సినిమా రిలీజ్ అయిన రోజుల్ని నేను మర్చిపోలేకపోతున్నాను బాబు. ఎంతగా అభిమానించారో, ఎన్ని చప్పట్లో. ఎక్కడికి పోయినా చుట్టూ జనం చేరేవారు. మనకంటూ ఒక కారు, ఒక క్యారవాను, అనుకున్నప్పుడల్లా టచ్అప్. అదొక మంచి జీవితం తమ్ముడు. నేను బాగా నలుపు కదా, బాబు మోగల్లాగా పెద్ద యాక్టర్ అయిపోతామని చెప్పి చుట్టూన్న వాళ్ళు ఆకాశానికి ఎత్తేసేవారు. ఏం జరిగిందో తెలీదు, చకచక అన్ని చేయి జారిపోయాయి. సినిమాల్లో ప్రతిభ మాత్రం సరిపోదు తమ్ముడు, దాన్ని మించి ఏదో ఒకటి ఉంది. నల్లగా ఉన్న వాళ్ళందరూ బాబు మోహన్ కాలేరని అర్థం చేసుకోవడానికి నాకు చాలా రోజులే పట్టింది. వస్తాను సార్. సరే తమ్ముడు. తమ్ముడు, ఒక ఐస్ క్రీమ్ తీసుకోవచ్చుగా? డబ్బులు లేవు సార్. త్వరగా తీసుకో తమ్ముడు, కరిగిపోతుంది. ఏ జిమ్కి ఇటు తిరగవే. తిరగమంటున్నాను కదా. ఇంకా నేనే నిర్ణయం తీసుకున్నా తోడుగా ఉంటానన్నా. అందుకని నువ్వు ఎలా? నీకోసమేం కాదు, మన కోసమే నిర్ణయం తీసుకున్నాను. సరేనవే. మన కోసం అయితే వద్దు, నీ కోసం అయితే ఓకే అంటాను. Any guesses? కవి! Yeah, it's Kavi. కవి! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Hey, ఆగవయ్యా, ఇదిగో మైక్ పట్టుకో. Say few words. కవి, మాట్లాడండి. ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. షాప్కి వచ్చి చాలా రోజులైంది, బాగా బిజీనా? ఎలా ఉన్నావు? కవి, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ఎన్నాళ్ళని మావ నవ్వుతో మాట్లాడి నటించడం. ఇంట్లో, ఆఫీసులో ఇక్కడికి వస్తేనే మావ నేనుగా ఉంటాననిపిస్తుంది. కవి, నీకే సమస్య వచ్చినా సరే ఇక్కడికి రా, ఈ మావయ్య ఉన్నాడు, సరేనా? వస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా కవి, జాగ్రత్త. మావా, ఏది మారినా నువ్వు నన్ను హీరో అని పిలవడం మార్చకు మావా. రే హీరో, ఎప్పటికీ నువ్వు నాకు హీరో వేరా, అలా మాట్లాడుకురా, పదరా. రా హీరో, నువ్వు తప్పకుండా హీరో అవుతావురా. ఈ రూమ్ అత్త మామూలకి ఇచ్చేద్దాం. నేను మాట్లాడతా. ఎన్ని ఇల్లు వెతికానో తెలుసా ఇలాంటి ఇంటి కోసం? సార్, అలాగే సార్, మాట్లాడి చెప్తాను. అదే కొంచెం ఎక్కువ. మేడం, 4-5 రెడీగా ఉన్నారంట. మీరు 2 రోజులు అడ్వాన్స్ ఇచ్చేటట్టయితే ఓనర్ ఓకే అంటున్నారు. అది కూడా మీరు అడిగినందువల్లే. కాస్త త్వరగా చెప్పండి మేడం. హరీష్, హీరో వచ్చారా? సార్, క్యారవన్ రెడీనే కదా? రెడీ సార్. జనరేటర్ మాత్రం ఆన్ చేయాలి సార్. కానీ త్వరగా. సరే సార్. ఆ లైట్ ఇక్కడ పెట్టమని చెప్పు. పొజిషన్ తక్కువ ఇక్కడ పెట్టమని చెప్పు.
కవి బాస్ ఈరోజు కాన్ఫరెన్స్ రూమ్ యూస్ చేసుకోమన్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుందట. ఈరోజు పనే లేదు, జాలి కదా. నేను వెళ్తాను, వచ్చే. ఓకే. కవి మనం కూడా షూటింగ్ చూద్దాం పదా. వద్దొద్దు, మీరు వెళ్ళండి, నాకు పని ఉంది. బానా బాసు, నువ్వు పద. హీరోయిన్ ఎవరో చూసావు. సార్ ఒక చిన్న హెల్ప్ సార్. చెప్పండి. ఈరోజు నటించాల్సిన ఆర్టిస్ట్ ఒకరు రాలేదు. సో మీ కంపెనీలో యాక్టింగ్ తెలిసిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చని డైరెక్టర్ గారు అడిగారు నో సార్. ప్రాబ్లం, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ని కలవమని చెప్పనా? షూర్ సార్, షూర్. ఓకే. ఏంటయ్యా అందరూ ఇప్పుడే తింటున్నారా? వాళ్ళకి యాక్ట్ చేయడానికి ఒకరు కావాలంట. మనల్ని అడుగుతున్నారు. ఎవరిని పంపిద్దాం? అశోక్, మీరు వెళ్ళొచ్చుగా. సార్ నేను కమాన్ అశోక్, మన కంపెనీకి గౌరవమే కదా. నువ్వేం చేస్తావంటే వెంటనే వెళ్ళి డైరెక్టర్ని మీట్ అవ్వు. ఓకే? సార్ సార్ నాకు యాక్టింగ్ రాదు సార్. సార్ అయ్యో, ఈ కంపెనీ పరువు నా వల్లే పోతుందేమో. కవి, మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, మీరే చేయొచ్చుగా. ఊరికే ట్రై చేయండి, భయపడకండి కవి. అశోక్, నాకు ఓకేనే, కానీ మన బాస్ని అడిగి. బాస్ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. మీరు రెడీ అవ్వండి. అశోక్ అశోక్, ఆ? దువ్వెనుందా? ఇదిగోండి. థ్యాంక్స్. సార్ ఆ బీరో జరుపుకుంటాం. షూర్ షూర్. రే ఆ బీరో జరపండి రా. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్. నాకు యాక్టింగ్ అసలు సెట్ అవ్వదు సార్. కవిని అడగదు సార్, యాక్టింగ్ సూపర్గా చేస్తారు సార్. అతనితో నేను చెయ్యమంటే నువ్వు చెయ్యవయ్యా. మనల్ని నమ్మి అడిగారయ్యా, కాదంటే ఏం బాగుంటుంది? అది బ్యూటీ ప్రోడక్ట్ యాడ్. అందరూ ఎలా నటించాలి, టీవీలో చూస్తున్నావు కదా. ఆ మొహం పెట్టుకుని తను ఎలా నటిస్తాడయ్యా? రే మేనేజర్, నీ అయ్యా రే, నేను నటించకూడదని చెప్పడానికి నువ్వెవర్రా? ప్రేక్షకులు చెప్పాలి నేను నటించాలా నటించకూడదా అని. నువ్వెవరు అది చెప్పడానికి? నువ్వు డైరెక్టర్వా? డైరెక్టర్ అంటారా నువ్వు? ఇక్కడ డైరెక్టర్ ఎక్కడ రా? డైరెక్టర్ ఎక్కడ? సార్ నేను నటించకూడదా సార్? సార్ డైరెక్టర్ సార్, మీరు చెప్పండి సార్. నేను నటించకూడదా? నేను నటిస్తే ఎవరు చూడరా? మీరు చెప్పండి సార్. సార్ డైరెక్టర్ సార్, మీరే చెప్పండి సార్. రే, ఓ నెక్స్ట్ నేను సినిమా తీస్తారా? అప్పుడు వస్తావుగా. నువ్వా? నువ్వు డైరెక్టర్ అయ్యావా? అయ్యో, ఇప్పుడు వాడు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకదరా నన్ను. మీ అందరికీ ఏంట్రా సమస్య ఈ మొహంతో? ఏంట్రా సమస్య? ఏం చేస్తుందిరా మిమ్మల్ని మొహం? ఏంటి చిరాక ఉందా? ఏంటి మండుతుందా? ఇది ఇలా అవ్వడానికి నేను కారణం కాదు. మరప్పుడు నన్ను ఏం చేయమంటారు? సమాధానం అవుతా ఎవరి దగ్గరనా? లేదు కదా. మరెందుకురా మీ అబ్బాయి మొహం గురించి వెనకాల మాట్లాడు. వదిలేండి వదిలేండి. ఓకే ఓకే. వెళ్ళండి సార్. ఈ మొహం పెట్టుకొని ఎలా నటిస్తాడనే కదా అడిగావు. నేను నటించి చూపిస్తాను రా. నీ అయ్యా ఈ మొహాన్ని మీరు చూస్తారా? ఒక రోజు సినిమాలో ఈ మొహాన్ని మీరు చూస్తారా? మీ అబ్బాయిని నటించడం మీరు చూస్తారా? నటించి చూపిస్తాను రా. ఎలాగా మీరు రుచి తీరాలి. కొత్త ఇంట్లో పాలు పొంగిస్తున్నాం కదా. బామ్మ కవి వచ్చాడు, నేను కాసేపు ఆగి చేస్తాను. ఏంటి కవి త్వరగా వచ్చావు? ఈ టిఫిన్ బాక్స్ కాస్త ఓపెన్ చేసి ఇవ్వు. చాలా టైట్గా ఉంది. బ్రోకర్ కాల్ చేశాడు. అడ్వాన్స్ కాస్త లేట్ అయినా పర్వాలేదంట. అనుకున్నట్టే జరుగుతుంది కదా. త్వరగా ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వు. నాకు పనుంది. హే